హలో అండి, అందరికీ నమస్తే. మన మిద్దె తోటలో రకరకాల పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, దాంతోపాటు పళ్ళ మొక్కల్ని మనం ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కొన్ని రకాల ఔషధ మొక్కల్ని కూడా మన గార్డెన్లో పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉంటాం, రకరకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్ని ఔషధ విలువలు ఉన్నాయో మనం అంతగా పట్టించుకోం. కానీ మనం తెలుసుకొని వాటిని మనం వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనం ఎంతో ఆరోగ్యాన్ని అయితే పొందొచ్చు అనమాట. మనం బయట టాబ్లెట్స్ అవి కొనకుండా వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటే ఆయుర్వేద పరంగా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదవుతుంది. నా మిద్దె తోటలో కూడా కొన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు చూద్దాం. ఈరోజు 4 రకాల ఔషధ మొక్కల గురించి మనం తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అన్ని రకాల విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు అవసరం అండి. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. మొదటగా మనం తెలుసుకునేది ఈ అద్భుతమైన ఆయుర్వేద మొక్క రణపాల. ఈ పేరు వినే ఉంటారు కదండి. ఇది దాదాపు 100కు పైగా రోగాలను నయం చేసేటువంటి అద్భుతమైన మొక్క రణపాల. దీని గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సరే కదా, ఇది రణపాల అనమాట. ఇది మనకి నర్సరీలో దొరుకుతుంది. దీన్ని మనం ఒక ఆకుతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీన్ని నాటితే మనకి వేలు వచ్చి మళ్ళీ మొక్క వస్తుందని విన్నాను. నేనైతే నర్సరీలో అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఈ మొక్కలు మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి జలుబు, దగ్గు, జ్వరము, టైఫాయిడ్, మలేరియా లాంటివి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో దీన్ని వాడతారని అయితే నేనైతే చదివానండి. తర్వాత ఇది చక్కగా మనకి దీని ఆకుని ఉదయాన్నే ఒక 2 ఆకులు లేదా సాయంత్రం ఒక 2 ఆకులు అలా తీసుకొని నమిలినా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం వగరు, పులుపు మనకి రుచితో ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను చెప్పాను కదా, ఒక 2 చొప్పున ఉదయం కానీ సాయంత్రం కానీ అలా తింటూ ఉంటే అలా నమిలేయచ్చు. తీసుకొని ఆకును తుంపేసి లేదా దీన్ని కషాయంగా తయారు చేసుకుని అయినా సరే తీసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు, అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు అవి చాలామంది వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని వాడడం వల్ల అవి మనకి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయట. అందువల్ల దీన్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిదనమాట. ఏదైనా సరే మీరు డాక్టర్ గారి సలహాతో తీసుకోవడం అనేది మంచిది. ఇది కేవలము అవగాహన కోసం మాత్రమే. ఇంకా మీకు ఇది వాడటం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. దీని ఆకుని ఇలా తీసుకోవచ్చు లేదా మన కషాయం తీసుకోవచ్చు, రసాన్ని అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది తీసుకోవడం వల్ల కడుపులో జీర్ణ సంబంధ సమస్యలు కూడా కొన్ని తగ్గుతాయి. అంటే కొంతమందికి అల్సర్లు అవి ఫామ్ అవుతుంటాయి కదా, అవి కూడా తగ్గుతాయట. అంతేకాకుండా అజీర్ణము, కొంతమందికి డైజెషన్ అనేది అవ్వదు. అటువంటి వారికి కూడా ఇది తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చక్కగా మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి రణపాల మొక్కను తప్పనిసరిగా మన ఇంట్లో కూడా పెంచుకోవాలి. ఇంకా దీన్ని వాడటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా కంట్రోల్ అవుతుందట. అంతేకాకుండా త్వరగానే చిన్న వయసులోని తెల్ల వెంట్రుకలు అవి వచ్చేస్తుంటాయి కదా, వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తలనొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆకుని దీన్ని బాగా నూరేసి నుదుటికి పట్టించడం వల్ల తలనొప్పి నుంచి కూడా ఉపశమనం అయితే కలుగుతుందటండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మనకి కొవ్వుగడ్డలవి వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని సెగగడ్డలవి వస్తుంటాయి. వాటికి ఈ ఆకులని పేస్ట్గా తయారు చేసి వాటిని కడితే అవి కూడా తగ్గుతాయి అన్నమాట. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి రణపాల మొక్కను మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి ఎక్కువగా నీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మనం అప్పుడప్పుడు ఇవ్వకపోయినా సరే ఇది చక్కగా పెరుగుతుంది. అలాగని మొత్తానికి మానేయద్దు. దీన్ని ఈ చిన్న కొమ్మని తెచ్చి లేదా చిన్న ఆకుని ఇలా గుచ్చినా సరే పెరుగుతుందని నేనైతే విన్నాను. దీన్ని నేను ఈ మధ్యనే తీసుకోవడం జరిగింది నర్సరీలో. దీన్ని ఒక కంటైనర్లోకి నేనైతే మార్చుకుంటాను. చూసాం కదా మనం రణపాల మొక్క ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి 2వ ఔషధ మొక్క సరస్వతి ఆకు. బ్రాహ్మి అంటాం కదండి, జ్ఞాపక శక్తికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఈ మొక్క వల్ల ఎటువంటి ఉపయోగాలను చూద్దాం మనం ఇప్పుడు. చూసారు కదా, ఇది సరస్వతి ఆకు అనమాట. ఇది ఎప్పుడో నేను నర్సరీలో ఒక 2-3 ఏళ్ల క్రితం అయితే వేరే పాట్లో పెట్టుకున్నాను.
ఆ మట్టిని ఈ టబ్లో వేయడం వల్ల దాని నుంచి ఇది వచ్చిందనమాట. ఇది కొంచెం వగరు టేస్ట్తో అయితే ఉంటుంది. చూడండి, మీరు ఈజీగా మనకి పొలాల గట్లను కూడా చక్కగా పెరుగుతుంది, లేదా నర్సరీలో కూడా దొరుకుతుంది అనమాట. ఇలా చూస్తే మీకు దీన్ని ఇలా తెచ్చి మనకు వేర్లు ఉంటాయండి, కొంచెం పక్కకు తీసినప్పుడు వేర్లు అయితే ఉంటాయి, మీకు చూపిస్తాను. దీన్ని ఇలా తెచ్చి నాటుకుంటే మనకి చక్కగా ప్రాపగేట్ అవుతుందన్నమాట, తీగలాగా వస్తుందన్నమాట. ఇది జ్ఞాపక శక్తికి అమోఘంగా పనిచేస్తుందండి. ఒక రకంగా దీన్ని మెమరీ బూస్టర్ అని అంటారు. చాలా ఈజీగా పెరుగుతుందన్నమాట. పండిపోతే మనకి ఇలా ఎల్లోయిష్గా వస్తాయి, లేత ఆకులు అయితే ఉంటాయి. వీటిని ఇలాగ చక్కగా ఒక 2 ఆకులు తీసుకొని నమిలేయచ్చు, లేదా దీన్ని కషాయంగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల రసాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది కూడా జరుగుతుందంటే రక్తము శుద్ధి చేయబడుతుంది. రక్తము బాగా పెరగడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కంపల్సరీగా పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి బాగా పెరిగి చక్కగా చదువుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం కషాయంగా తయారు చేసి ఇవ్వచ్చు, లేదా మనకి పొడి కూడా దొరుకుతుందండి. మనకి ఆయుర్వేదము అమ్మేటువంటి షాపుల్లో ఆయుర్వేదం మూలికలు పొడులు అమ్ముతారు కదా, ఆ షాపుల్లో పొడి కూడా దొరుకుతుంది. అలాగే మనకి లేహ్యంగా కూడా దొరుకుతుంది. సరస్వతి లేహ్యం అని అమ్ముతారు కదండి, అది కూడా మనం వాడుకోవచ్చు. అది వాడటం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళకి మతిమరుపు తగ్గి చక్కగా బాగా చదువుకుంటారు. ఒక రకంగా దీన్ని మనం సేవించడం వల్ల మన బ్రెయిన్లో కెమికల్ బ్యాలెన్స్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. అందువల్ల మనకి బ్రెయిన్ అనేది పనితీరు చాలా చక్కగా మెరుగుపడుతుంది. దీన్ని మనం సరస్వతి ఆకుని మనం తీసుకోవడం వల్ల మనకి నరాలకు కూడా శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి కూడా చక్కగా అరికట్టడానికి ఇదైతే కొంతవరకు హెల్ప్ అవుతుంది. దీంట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా మనకి అల్సర్లు తగ్గించడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సరస్వతి ఆకు, బ్రాహ్మి అంటారు కదా, దీన్ని చాలా ఈజీగా పెంచుకొని మనమైతే ఆరోగ్యాన్ని పొందుతాం. మరొక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మొక్క గురించి తెలుసుకుందాం. ఇది మన అందరి ఇంట్లో ఉండేటువంటి పవిత్రమైన మొక్క, అదే తులసి మొక్క. తులసి మొక్కని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. తులసమ్మ అంటారు. చక్కగా పూజలు చేస్తారు, ఆరోగ్యపరంగా కూడా వాడుకుంటారు. సాధారణంగా మనకు కనపడేవి లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఇంకా చాలా రకాల తులసిలు ఉంటాయి. రామ తులసి, వన తులసి, ఇవన్నీ కూడా ఉంటాయి. లవంగ తులసి అని ఏవేవో అంటున్నారు. సాధారణంగా మనం వాడేదైతే లక్ష్మీ తులసి, అంటే ఆకుపచ్చగా ఉంటాయి మనకి ఆకులు అవి కూడాను, లేదా కృష్ణ తులసి. అంటే ఇక్కడ చూసారా, ఈ కుండీలోనే ఈ టబ్లో నాకు కృష్ణ తులసి మొక్క అయితే ఉందండి. చూసారు కదా, మనకి కాడలు కూడా మనకి ఇలాగ డార్క్ కలర్లో, వైలెట్ కలర్, పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్లో ఉంటాయి. మనకి సీడ్స్ అవి కూడా చక్కగా వచ్చాయి. ఈ కార్తీక మాసంలో ఈ తులసి మొక్కకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. చక్కగా దీనికి పూజలు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అయితే అందిస్తుందన్నమాట. ఈ తులసి మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాన్ని తెలుసుకునే ముందు చాలా మంది ఇది వరకటి వీడియోలో నాకు కామెంట్స్ అయితే పెట్టారు. తులసి మొక్క బాగా పెరగడానికి ఏమి ఇవ్వాలండి అని అడిగారనమాట. తులసి మొక్కకి సాధారణంగా ఇది వరకు మనం ఎప్పుడు కూడా పెద్దగా ఏదో ఇచ్చేసి అయితే పెంచుకోలేదు. చాలా చక్కగా పెరుగుతాయి. అయితే సరిపడినంత ఎండ తగలాలి, నీరు పోయాలి, మనకి సాయిల్ అనేది లూజ్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, వేర్లు అవి లోపలికి వెళ్ళేలా ఉండాలి. అయితే మనం సాధారణంగా ఏదంటే అది, మనం పవిత్రంగా పెంచుకునేటువంటి మొక్క కాబట్టి సాధారణంగా ఏదంటే అది ఇవ్వము. కాకపోతే మనం చక్కగా టీ పొడిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే తులసి మొక్క అనేది ముఖ్యంగా ఆకులు మనం వాడతాము. అందువల్ల ఆకులు అంటే మనకి బాగా రావడానికి నైట్రోజన్ అవసరం అవుతుంది కాబట్టి మనం ఎండబెట్టిన టీ పొడిని వాడుకోవచ్చు. అలాగే కంపోస్ట్ని కూడా ఇవ్వచ్చు అనమాట. దీన్ని మనం ఎరువుగా ఇవ్వడం వల్ల ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలను అయితే మనం కొన్నిటిని చూద్దాము. ఇది చక్కగా మనకి డైజెషన్ బాగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ కృష్ణ తులసి అనేది చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి అరుదైన అద్భుతమైన మొక్క అన్నమాట. దీన్ని మనం కషాయంగా చేసుకొని తాగడం వల్ల సాధారణంగా మనకి వాతావరణ పరంగా వచ్చేటువంటి జలుబు, దగ్గు, జ్వరము, వీటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులని అరికట్టడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. మీరు చూసారు కదా, మన కరోనా టైంలో కూడా చక్కగా ఈ తులసిని చాలా చక్కగా వాడుకున్నాము. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందాం. ఇంతేకాకుండా దీన్ని పేస్ట్గా తయారు చేసి మనకి మొహానికి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే పింపుల్స్ అవి ఉన్నప్పుడు కూడా దీన్ని, ఈ తులసి మొక్క ఆకులని మనకి పుదీనాతో కలిపి పేస్ట్గా తయారు చేసి ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల కొన్ని మొటిమలు అవి కూడా తగ్గుతాయట. దీన్ని చక్కగా మనం వాడుకోవచ్చు.
అంతేకాకుండా మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా చక్కగా ఈ మొక్క అయితే ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సమయాలలో మనకున్న సెంటిమెంట్స్ని బట్టి మనం దీన్ని జాగ్రత్తగా పెంచుకోవడం అనేది మన ఇష్టం అంతే. ఇప్పుడు మనం మరొక అద్భుతమైన ఆయుర్వేద పరంగా మనకి ఎన్నో సుగుణాలను అందించేటువంటి మొక్క గురించి తెలుసుకుందాము. అదేనంటే ఇన్సులిన్ మొక్క. చూశారు కదా, ఇది నేను ఈ మధ్యనే నర్సరీ నుంచి కొనుక్కున్నాను. ఇది డయాబెటీస్ వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది కదా. అయితే ఇందులో మనకి 2-3 రకాలు అయితే బయట దొరుకుతాయి. కొన్ని పుల్లగా ఉంటాయిట, కొన్ని తీయగా ఉంటాయని విన్నాను. నేనైతే ఇంతవరకు దీన్ని అయితే రుచి చూడలేదు. దీన్ని కూడా చాలా ఈజీగా మనమైతే ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఇది సాధారణంగా మనకి చక్కెర స్థాయిల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇదైతే చక్కగా ఉపయోగపడుతుందట. దీంట్లో ఈ మొక్కలో అయితే యాక్చువల్గా ఇన్సులిన్ అనేది ఉండదు, కానీ ఇది న్యాచురల్గా కెమికల్స్ను, దీంట్లో ఉండేటువంటి న్యాచురల్ కెమికల్స్ ఈ చక్కెరను గ్లైకోజిన్గా మారుస్తాయి అన్నమాట. అందువల్ల ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా హెల్ప్ అవుతుంది. అంటే డయాబెటీస్ ఆ స్థాయిని తగ్గించడానికి ఇదైతే హెల్ప్ అవుతుందని చాలామంది వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇది జీవక్రియలను మెరుగుపరచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు, ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తులు, ఉపశమ వ్యాధి ఇలాంటి వాటికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఎంతో ఈజీగా ప్రాపగేట్ చేసుకునేటువంటి ఇన్సులిన్ మొక్కను కూడా మన మిద్దె తోటలో చక్కగా పెట్టుకోవాలి. చూశారు కదండి, ఈరోజు నా మిద్దె తోటలో ఉన్నటువంటి 4 ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాము. అంటే రణపాల, సరస్వతి ఆకు, తులసి, అలాగే ఇన్సులిన్ మొక్క. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. ఇంకా నా మిద్దె తోటలో కొన్ని రకాల ఔషధ మొక్కలు అయితే ఉన్నాయి. అయితే మీరు ఈ వీడియోని ఎలా ఆదరిస్తారో నేను చూసి మీ సలహాల మేరకు నేను కంటిన్యూ చేస్తాను వీడియో చేయడం అనేది. మన అందరికీ ఎంతో ఉపయోగపడేటువంటి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.